దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజవంశాలలో రాష్ట్రకూటులు అనేవారు ఒక వంశం. రాష్ట్రకూటుల యొక్క మూల పురుషుడు దంతిదుర్గుడు. రాష్ట్రకూట రాజ్య స్థాపకుడు దంతిదుర్గుడు. ఈ దంతిదుర్గుడు క్రీస్తు శకము 752 సంవత్సరంలో చాళుక్య రాజైన కీర్తివర్మను ఓడించి ఎల్లోరాలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. స్వతంత్ర చాళుక్య రాజ్య స్థాపకుడు దంతిదుర్గుడు. చాళుక్యుల మూల పురుషుడు దంతిదుర్గుడు. దంతిదుర్గుడు బాదామి చాళుక్య రాజులలో చివరి వాడైన కీర్తివర్మను ఓడించి రాజ్యాన్ని ఆక్రమించి హిరణ్యగర్భ అనే ఒక సంస్కార విధిని నిర్వర్తించాడు. హిరణ్యగర్భ అనే ఒక సంస్కార విధిని నిర్వర్తించాడు. హిరణ్యగర్భ సంస్కార విధి అంటే అర్థము పుట్టుకతో క్షత్రియుడు కానివాడు క్షత్రియునిగా మారడం. ఆ మారే విధానము బ్రాహ్మణులతో చేయడం అనేది జరిగింది. పుట్టుకతో క్షత్రియుడు కానివాడు క్షత్రియుడిగా మారడాన్ని హిరణ్యగర్భ అనే సంస్కార విధి అని చెప్పుకోవడం అనేది జరిగింది. రాష్ట్రకూటుల రాజధాని ఎల్లోరా, దాన్నే ఎల్లాపురము అంటాం. ఎలాపురం, ఎల్లోరా ఎలాపురము అని చెప్పేస్తున్నాం. తర్వాత మొదటి కృష్ణుడు ఎల్లోరాలో కైలాస గుహాలయాలను కట్టించాడు. రాష్ట్రకూటరాజు మొదటి కృష్ణుడు ఎల్లోరాలో కైలాస గుహాలయాలను కట్టించాడు. ఈ రాష్ట్రకూట రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తులు ధ్రువుడు, గోవిందుడు, ఇంద్రుడు, అమోఘవర్షుడు, మూడవ కృష్ణుడు. వీరందరూ కూడా రాష్ట్రకూట రాజులలో అందరిలోకెల్లా గొప్పవాడుగా చెప్పుకోవచ్చు. ధ్రువుడు, ఇంద్రుడు, గోవిందుడు, అమోఘవర్షుడు, మూడవ కృష్ణుడు అనేవాళ్ళు రాష్ట్రకూట రాజులలో గొప్పవారు. ధ్రువుడు ఉత్తర భారతదేశం మీద దండయాత్ర చేసుకుంటూ పోయి గంగానది వరకు విజయం సాధించి ఆ పరిసర ప్రాంతాన్ని పరిపాలిస్తున్న పాల ప్రతిహార రాజులను జయించాడు. ధ్రువుడు, రాష్ట్రకూట రాజైన ధ్రువుడు ఉత్తర భారతదేశం మీద దండయాత్ర చేశాడు. గంగా నది వరకు జయించుకుంటూ వెళ్ళాడు. ఉత్తర భారతదేశం దండయాత్ర చేసి గంగా నది వరకు మొత్తం జయించాడు. ఆ పరిసర ప్రాంతాలలో గంగా నది యొక్క పరిసర ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజవంశాలు పాలవంశము, ప్రతిహార వంశం. ఆ ఇద్దరు రాజవంశాలను ఓడించాడు. ఓడించినందుకు వీరి చిహ్నం మీద గంగా యమున తోరణము చిత్రీకరించబడింది. రాష్ట్రకూటుల తోరణం పైన గంగా యమున తోరణము చిత్రీకరించడం అనేది జరిగింది. ఆ తర్వాత మరో గొప్ప రాజు గోవిందుడు రాజ్య పరిపాలన చేసేటప్పుడు తూర్పు ప్రాంతంలో వేంగి రాజ్యం మీద దక్షిణాన కాంచీపురం వరకు విజయవంతమైన దండయాత్రలు చేశాడు. గోవిందుడు ఉత్తర భారతదేశం మీద దండెత్తి వేంగి వరకు, తూర్పు చాళుక్యుల రాజధాని వేంగి వరకు విజయం సాధించాడు. అలాగే దక్షిణ భారతదేశం మీద దండెత్తుకుంటూ వచ్చి ఈ కాంచీపురం వరకు విజయయాత్రలు నిర్వహించాడు. ఆ తర్వాత మరో గొప్ప రాజు అమోఘవర్షుడు మాణ్యఖేటం అను నగరాన్ని నిర్మించి దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. రాష్ట్రకూట రాజులలో గనులలో అమోఘవర్షుడు మాణ్యఖేటము అను ఒక నగరాన్ని నిర్మించిండు. ఆ మాణ్యఖేటము అనే నగరాన్ని నిర్మించి ఏం చేసిండు, దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. అంటే ఇంతకుముందు రాష్ట్రకూటుల రాజధాని ఎల్లోరా నుండి ఎక్కడికి మార్చబడింది, మాణ్యఖేటముకు మార్చబడింది. ఎవరి కాలంలో మార్చబడింది, అమోఘవర్షుని కాలంలో మార్చబడింది. అమోఘవర్షుని కాలంలో రాజధానిని ఎల్లోరా నుండి మాణ్యఖేటంకు మార్చబడింది. ఆ తర్వాత అమోఘవర్షుడు కన్నడ భాషలో గొప్ప కవి. ఈయన కన్నడ భాషలో రాజమార్గము అను గ్రంథమును రచించాడు. ఆ తర్వాత సులేమాన్ అను అరబ్బీ యాత్రికుడు అమోఘవర్షుని కాలంలో ఆయన రాజ్యాన్ని సందర్శించాడు. ఆనాడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న గొప్ప చక్రవర్తులలో అమోఘవర్షుడు కూడా గొప్ప రాజు అని చెప్పి సులేమాన్ అతనిని పొగడడం అనేది జరిగింది.
మనకి ఇంతవరకు రాష్ట్రకూటుల మూల పురుషుడు దంతిదుర్గుడు, రాష్ట్రకూటుల రాజధాని ఎల్లోరా, అదే ఎలాపురము. మొదటి కృష్ణుడు ఎల్లోరాలో కైలాస గుహాలయాలను నిర్మించాడు. ధ్రువుడు ఉత్తర భారతదేశం మీద దండయాత్ర చేసుకుంటూ పోయి గంగానది వరకు ఉన్న ప్రాంతాన్ని జయించి పాల ప్రతిహార రాజులను ఓడించారు. వారి చిహ్నంపై గంగా యమున తోరణము చిత్రీకరించబడింది. గోవిందుడు తూర్పు వైపున వేంగి రాజ్యం మీద, దక్షిణం వైపున కాంచీ రాజ్యం మీద దండయాత్రలు చేశాడు. అండ్ దెన్ అమోఘవర్షుడు మాన్యకేటము అనే కొత్త నగరాన్ని నిర్మించి దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. ఆ తర్వాత అమోఘవర్షుని కాలంలో సులేమాన్ అను అరబ్ యాత్రికుడి తన రాజ్యాన్ని సందర్శించి ఆనాడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న గొప్ప చక్రవర్తులలో ఇతను ఒకడు అని చెప్పాడు. అమోఘవర్షుడు కవిరాజమార్గం అనే గ్రంథాన్ని కన్నడ భాషలో రచించాడు. రాష్ట్రకూటులలో చిట్ట చివరి రాజు రెండవ కర్కుడు. చాళుక్య తైలపుడు రెండవ కర్కుని ఓడించి రాష్ట్రకూట రాజ్యాన్ని ఆక్రమించాడు. రాష్ట్రకూట రాజ్యాన్ని ఆక్రమించడం అనేది జరిగింది. దీంతో రాష్ట్రకూటుల వంశము అంతరించిపోవడం జరిగింది. రాష్ట్రకూటులు 752 నుంచి 973 సంవత్సరాల మధ్యకాలంలో రాష్ట్రకూటులు అనే వాళ్ళు పరిపాలించడం అనేది జరిగింది. రాష్ట్రకూటులు అరబ్బులతోటి వ్యాపారాన్ని ప్రోత్సహించి అరబ్బులు తమ రాజ్యంలో మసీదులు కట్టుకోవటానికి అనుమతి ఇచ్చారు. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ అడుగుతాడు. రాష్ట్రకూటులతో వర్తకాన్ని ప్రోత్సహించి వారు మసీదులు కట్టుకోవటానికి అనుమతినిచ్చిన భారతీయ పాలకులను గుర్తించము. రాష్ట్రకూటులు అనే రాజులు అరబ్బులతోటి వ్యాపారాన్ని ప్రోత్సహించి వారు మసీదులు కట్టుకోవటానికి అనుమతిని ఇవ్వడం జరిగింది. రాష్ట్రకూటుల కాలంలో సంస్కృతము, కన్నడ భాషలను ప్రోత్సహించారు. రాష్ట్రకూటుల కాలంలో అధికార భాషలు సంస్కృతం, దాని తర్వాత కన్నడం. సంస్కృతము మరియు కన్నడము అధికార భాషలుగా చెప్పుకోవచ్చు, రాజభాషలుగా చెప్పుకోవడం అనేది జరిగింది. తర్వాత రాష్ట్రకూటులు ఎల్లోరా, ఎలిఫెంటా అనే ప్రాంతాలలో దేవాలయాలు నిర్మించారు. ఎక్కడెక్కడ నిర్మించారు దేవాలయాలు రాష్ట్రకూటులు? ఎల్లోరాలో, ఎలిఫెంటాలో దేవాలయాలను నిర్మించారు. తర్వాత కళ్యాణి చాళుక్యులు రెండవ తైలపుడు ఈ రెండవ కర్కుని ఓడించి 973లో మాన్యకేటమును ఆక్రమించాడు. దీంతో రాష్ట్రకూటుల యొక్క రాజ్యము అంతరించి దాని ప్లేసులో చాళుక్యులు అనే వాళ్ళు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం అనేది జరిగింది. చాళుక్య వంశానికి చెందిన రాజు రెండవ తైలపుడు. రాష్ట్రకూటులలో చివరి రాజు రెండవ కర్కుడు. ఈ రెండవ తైలపుడు రెండవ కర్కుని ఓడించి చంపేసి రాజ్యాన్ని ఆక్రమించాడు. దీంతో రాష్ట్రకూటుల యొక్క వంశం అనేది అంతరించిపోవడం అనేది జరిగింది. మనకు రాష్ట్రకూటుల తర్వాత అధికారంలోకి వచ్చిన వారు కళ్యాణి చాళుక్యులు అనేవాళ్ళు అధికారంలోకి రావడం అనేది జరిగింది. కళ్యాణి చాళుక్య రాజ్యస్థాపకుడు రెండవ తైలపుడు. రెండవ తైలపుడు రాష్ట్రకూటులలో చివరి రాజైన రెండవ కర్కుని ఓడించి మాన్యకేటము అనే ప్రాంతాన్ని ఆక్రమించి చాళుక్యుల యొక్క అధికారాన్ని పునరుద్ధరించాడు. కాబట్టి మనము కళ్యాణి చాళుక్య రాజ్యస్థాపకుడు రెండవ తైలపుడు అని చెప్పుకుంటాం. రెండవ తైలపుడు రాజ్యస్థాపన ఎక్కడ చేశాడు? మాన్యఖేటంలో చేశాడు. రెండవ తైలపుడు రాజ్యస్థాపన మాన్యఖేటం అనే దాంట్లో చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత రెండవ తైలపుని తర్వాత మొదటి సోమేశ్వరుడు అనేవాడు పరిపాలించేటప్పుడు, మొదటి సోమేశ్వరుడు అను రాజు పరిపాలించేటప్పుడు కర్ణాటక రాష్ట్రంలో బీదర్ జిల్లాలోని కళ్యాణిని రాజధానిగా చేసుకున్నాడు. మొదటి సోమేశ్వరుడు అను రాజు రాజ్య పరిపాలన చేసేటప్పుడు కర్ణాటక రాష్ట్రంలో బీదర్ జిల్లా అని ఉంటుంది. ఆ బీదర్ జిల్లాలోని కళ్యాణి అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. కాబట్టి వీరిని కళ్యాణి చాళుక్యులు అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. దాని తదంతరము
కళ్యాణీ చాళుక్య రాజ్యాన్ని మూడవ తైలపుడు అనే రాజు పరిపాలించేటప్పుడు వారికి సామంతునిగా ఉన్నటువంటి కాలచూరి బిజ్జలుడు మూడవ తైలపుని ఓడించి కళ్యాణిని ఆక్రమించాడు. మూడవ తైలపుని ఓడించి కళ్యాణి అనే ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. తర్వాత నాలుగవ సోమేశ్వరుడు అనేవాడు తిరిగి కాలచూరులను ఓడించి మళ్ళీ కళ్యాణి ప్రాంతాన్ని జయించాడు. అంటే మూడవ తైలపుని కాలంలో రాజ్యాన్ని కోల్పోతారు తాత్కాలికంగా. కానీ మూడవ తైలపుని యొక్క కొడుకు నాలుగవ సోమేశ్వరుడు అనేవాళ్ళు కాలచూరులను ఓడించి మళ్ళీ తిరిగి కళ్యాణి ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా పోయినటువంటి రాజ్యాన్ని మళ్ళీ తిరిగి కళ్యాణి చాళుక్యులు స్థాపించడం అనేది జరిగింది. కళ్యాణి చాళుక్యుల కాలంలో సంస్కృతము, కన్నడము రాజభాషలు. సంస్కృతము, కన్నడము. కళ్యాణి చాళుక్యుల ఆస్థాన కవి బిలహానుడు. బిలహానుడు విక్రమాంక దేవ చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు. ఆ తర్వాత కన్నడ భాషలో కవిచక్రవర్తి అనే బిరుదు పొందిన వ్యక్తి రన్నడు. ఇక్కడ మన రన్నడి పేరు చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు, డిఎస్సీని ఎక్కువసార్లు అడుగుతున్నాడు. కన్నడ భాషలో కవిచక్రవర్తి అని ఎవరిని అంటారు? రన్నడు అను కవిని కన్నడ భాషలో కవిచక్రవర్తి అంటారు. రన్నని యొక్క జన్మస్థలము వేంగి ప్రాంతము. వేంగి ఎవరికి? తూర్పు చాళుక్యులకు రాజధాని. ఆ తర్వాత కళ్యాణీ చాళుక్యుల కాలంలో విద్యా కేంద్రాలను ఘటికలు అని పిలిచారు. కళ్యాణీ చాళుక్యుల కాలంలో విద్యా కేంద్రాలను ఏమంటారు? ఘటికలు అని పిలవడం అనేది జరిగింది. ఘటికలు అనే విద్యా కేంద్రాలను స్థాపించారు. మనకు కళ్యాణీ చాళుక్య రాజ్యస్థాపకుడు రెండవ తైలపుడు రాష్ట్రకూటులలో చివరివాడు రెండవ కరుకుని ఓడించి మాణ్యఖేటము అనే ప్రాంతాన్ని ఆక్రమించాడు. అంటే రాష్ట్రకూట రాజ్యస్థాపకుడు, కళ్యాణీ చాళుక్య రాజ్యస్థాపకుడు రెండవ తైలపుడు. రాజ్యస్థాపన జరిగినప్పుడు రాజధాని మాణ్యఖేటము. మొదటి సోమేశ్వరుడు అనే రాజు పరిపాలించేటప్పుడు అతను కర్ణాటక రాష్ట్రంలో బీదర్ జిల్లాలోని కళ్యాణిని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. మూడవ తైలపుడు రాజ్య పరిపాలన చేసేటప్పుడు వీరి సామంతుడు కాలచూరి బిజ్జలుడు వీరి రాజ్యాన్ని ఆక్రమించాడు. తైలపుని యొక్క కుమారుడు నాలుగవ సోమేశ్వరుడు తిరిగి కాలచూరులను ఓడించి తిరిగి కళ్యాణిని ఆక్రమించడం జరిగింది. నాలుగవ సోమేశ్వరుడు ఈ వంశంలో చివరి రాజుగా చెప్తాం. రాష్ట్రకూటుల కాలంలో అధికార భాషలు సంస్కృతము, కన్నడం. రాష్ట్రకూటుల యొక్క ఆస్థాన కవి బిలహానుడు రచించిన గ్రంథము విక్రమాంక దేవ చరిత్ర. తర్వాత కన్నడ భాషలో కవిచక్రవర్తి అనే బిరుదు పొందిన వ్యక్తి రన్నడి యొక్క జన్మస్థలము వేంగి ప్రాంతము. తర్వాత రాష్ట్రకూటుల కాలంలో విద్యా కేంద్రాలను ఏమంటామంటే ఘటికలు అంటాం. ఘటికలు అనగా విద్యా కేంద్రాలు, వేద విద్యా అధ్యయన కేంద్రాలను ఘటికలు అని చెప్పేస్తాం. కళ్యాణీ చాళుక్యుల కాలంలో హిందూ మతము, జైన మతం రెండు కూడా రాజుల యొక్క ప్రోత్సాహము లభించింది. రెండు మతాలను కూడా ప్రజలు వీరి కాలంలో అనుసరించడం అనేది జరిగింది. ఆ తర్వాత దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన రాజవంశాలలో యాదవులు అనేవారు ఒకరు. యాదవుల రాజధాని దేవగిరికి పూర్వ పేరు ఏంటంటే దౌలతాబాదు అన్న దేవగిరి అన్న ఒకటే. ఈ రెండు ప్రస్తుతం మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఔరంగాబాద్కు దక్షిణ వైపున ఉన్నది. యాదవుల రాజధాని దేవగిరి యొక్క పూర్వ పేరు దౌలతాబాదు. యాదవులు తాము శ్రీకృష్ణుని యొక్క యదు వంశానికి చెందిన వారమని చెప్తారు. యాదవులు అనేవాళ్ళు తాము శ్రీకృష్ణుని యదు వంశానికి చెందిన వారమని చెప్పడం జరిగింది. ఈ యాదవులు అనేవారు
మన దక్షిణ భారతదేశంలో బొంబాయి రాష్ట్రంలో ఖాందేశ్, అహ్మద్నగర్, నాసిక్ అనే ప్రాంతాలను వీరు పరిపాలించారు. మహారాష్ట్రలో బొంబాయి సమీపంలోని ఖాందేశ్, అహ్మద్నగర్, నాసిక్ కళ్యాణి చాళుక్య రాజు 4వ సోమేశ్వరుడు. 4వ సోమేశ్వరుని ఓడించి భిల్లముడు అనేవాడు స్వతంత్ర యాదవ రాజ్యాన్ని స్థాపించాడు 1187 సంవత్సరంలో. యాదవుల రాజధాని దేవగిరి. స్వతంత్ర యాదవ రాజ్య స్థాపకుడు భిల్లముడు. భిల్లముడు 1187లో భిల్లముడు 1187లో స్వతంత్ర యాదవ రాజ్యాన్ని స్థాపించాడు. భిల్లముడు 1187 సంవత్సరంలో స్వతంత్ర యాదవ రాజ్యాన్ని స్థాపించాడు. మరి యాదవ రాజ్యుల అందరిలోకెల్లా గొప్పవాడు సింఘనుడు. యాదవ రాజ్యాన్ని పరిపాలించిన రాజులందరిలోకెల్లా గొప్పవాడు సింఘనుడు అనేవాడు గొప్ప రాజు. సింఘనుడు గుజరాత్ మీద దాడి చేశాడు. గుజరాతును సోలంకేయులు అనే రాజపుత్రులు పరిపాలించేవారు. ఆ సోలంకేయులను ఓడించాడు. అపారమైన సంపదలను దోచుకున్నాడు. యాదవరాజులలో గొప్పవాడైన సింఘనుడు అనేవాడు గుజరాత్ మీద దాడి చేసి ఆ గుజరాత్ను పాలించే సోలంకేయులను ఓడించి సిరి సంపదలను దోచుకున్నాడు. ఆ తర్వాత యాదవరాజులు కాకతీయులతోటి అనేక యుద్ధాలు చేశారు. కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తులతోటి కూడా యాదవులు అనేక సార్లు యుద్ధాలు చేయడం అనేది జరిగింది. దీని తదనంతరం సింఘనుడు గొప్పరాజు కదా. సింఘనుడి తర్వాత ఒక రకంగా చెప్పుకోవాలంటే చివరి గొప్ప రాజే అవుతాడు. ఆయన కాలంలోనే పతనం ప్రారంభమవుతుంది. రామచంద్ర దేవుడు ఇతని కాలం నుండి యాదవుల యొక్క పతనము ప్రారంభమైంది. యాదవరాజుల యొక్క పతనము ఇతని నుండి ప్రారంభమైంది. రామచంద్ర దేవుని పాలనా కాలం నుండి పతనమైంది. రామచంద్ర దేవుడు క్రీస్తు శకము 1270 సంవత్సరం నుంచి 1309 సంవత్సరాల మధ్యకాలంలో రామచంద్ర దేవుడు పరిపాలించాడు. రామచంద్ర దేవుని పాలనా కాలం నుండే యాదవుల పతనము ప్రారంభమైంది. ఇంకొక పాయింట్ ఏంటంటే దక్షిణ భారతదేశం పైన ఢిల్లీ సుల్తానుల యొక్క దాడి మొట్టమొదట యాదవ రాజ్యం మీద జరిగింది. చాలా ఇంపార్టెంటు. మనకు దక్షిణ భారతదేశం మీద ఢిల్లీ సుల్తానుల దాడి, దట్ మీన్ తురుష్కుల దాడి. ఆ ఢిల్లీ సుల్తానుల దాడి మొట్టమొదటిసారిగా యాదవ రాజ్యం మీద జరిగింది. దేవగిరి యాదవ రాజ్యం మీద జరిగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ 1294 సంవత్సరంలో మొదటిసారిగా యాదవ రాజ్యం మీద దండెత్తి దాని పాలకుడైనటువంటి రామచంద్ర దేవుణ్ణి ఓడించాడు. దక్షిణ భారతదేశం మీద దండెత్తింది ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీకి ఏం పేరు ఉండేదంటే గార్షాస్ప్ మాలిక్ అనే పేరున్నది. సో ఇతను 1294లో దాడి చేశాడు. అప్పుడు ఢిల్లీని ఎవరు పరిపాలిస్తున్నారు అంటే జలాలుద్దీన్ ఖిల్జీ అనేవాడు పరిపాలిస్తున్నాడు. అంటే దక్షిణ భారతదేశం మీద మొట్టమొదటిసారిగా దండయాత్ర ఢిల్లీ సుల్తాన్ కాలంలో జరిగింది. జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ కాలంలో ఈ దక్షిణ భారతదేశంపై ఢిల్లీ సుల్తాన్ల దాడి జరిగింది. మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశం మీద దాడి చేసిన వ్యక్తి ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అప్పటికి ఇంకా చక్రవర్తి కాలేదు. 1296లో ఆయన చక్రవర్తి అవుతాడు. అంటే 1294 సంవత్సరంలో జలాలుద్దీన్ ఖిల్జీ యొక్క కారా రాష్ట్రానికి గవర్నరు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇతను యాదవ రాజ్యం మీద దాడి చేశాడు. ఆనాడు యాదవ రాజ్యాన్ని రామచంద్ర దేవుడు అనేవాడు పరిపాలిస్తున్నాడు. రామచంద్ర దేవునికి అల్లావుద్దీన్ ఖిల్జీకి మధ్యన యుద్ధం జరిగింది. ఈ యుద్ధ భూమిలో మొదటిసారిగా యాదవ పాలకుడైనటువంటి రామచంద్ర దేవుడు ఓడింపబడిన తర్వాత అపారమైనటువంటి సిరి సంపదలను అల్లావుద్దీన్ ఖిల్జీకి ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ చక్రవర్తి అయిన తర్వాత
దక్షిణ భారతదేశ దండయాత్రలకు నియమించిన అతని సేనాని మాలిక్ కాఫర్. అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ దేశ దండయాత్రలకు నియమించిన అతని సేనాని మాలిక్ కాఫరు అని చెప్పేస్తున్నాం. 1309 నుంచి 1318 సంవత్సరాల మధ్యకాలంలో మాలిక్ కాఫరు యాదవ రాజ్యం మీద, కాకతీయ రాజ్యం మీద, హోయసాల రాజ్యం మీద, పాండ్య రాజ్యం మీద అనేకమైన దాడులు నిర్వహించడం అనేది జరిగింది. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఒకటి, దక్షిణ భారతదేశంపై ఢిల్లీ సుల్తాన్ల దాడి మొట్టమొదటిసారిగా ఏ రాజ్యం మీద జరిగింది? యాదవ రాజ్యం మీద జరిగింది. మొట్టమొదటిసారిగా దండయాత్ర చేసిన వ్యక్తి ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ 1294లో నిర్వహించడం అనేది జరిగింది. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ దేశ దండయాత్రలకు నియమించిన అతని సేనాని పేరింది మాలిక్ కాఫర్. దాని తదనంతరము 1318 సంవత్సరంలో యాదవ రాజ్యము అంతరించింది. యాదవ రాజ్యం అనేది అంతరించడం అనేది జరిగింది. యాదవుల కాలంలో కాకతీయ రాజులతోటి నిరంతరము వారు యుద్ధాలు చేయడం అనేది జరిగింది. మరొక వైపున యాదవులు ఢిల్లీ సుల్తాన్లతో కూడా యుద్ధం చేయడం అనేది జరిగింది. చివరికి యాదవ రాజ్యము ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యంలో భాగమైంది. యాదవ రాజ్యము ఏ రాజ్యంలో భాగమైంది? ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యంలో భాగం కావడం అనేది జరిగింది. ఫస్ట్ రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, యాదవులు అని చెప్పేస్తున్నాం. తర్వాత భారతదేశం మీద మహమ్మదీయుల యొక్క దండయాత్రలు. ఇస్లాం మతము అరేబియా దేశంలో ఆవిర్భవించింది. ఇస్లాం మతం అనేది ఎక్కడ ఆవిర్భవించింది? అరేబియా దేశంలో ఆవిర్భవించింది. అరబ్బులు, తురుష్కులు ఇస్లాం మతాన్ని బాగా వ్యాప్తి చేశారు. అరబ్బులు అనేవాళ్ళు తురుష్కులు అనేవాళ్ళు ఈ ఇస్లాం మతాన్ని బాగా వ్యాప్తి చేయడం అనేది జరిగింది. ఇస్లాం మత స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త అనేవాడు ఇస్లాం మత స్థాపకుడు. ఈ మహమ్మద్ ప్రవక్త సౌదీ అరేబియా దేశంలో మక్కా నగరం వద్ద క్రీస్తు శకము 570 సంవత్సరంలో జన్మించాడు. మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మత స్థాపకుడు. మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకం 570 సంవత్సరంలో అరేబియా దేశంలోని మక్కా నగరంలో జన్మించాడు. తల్లి పేరు అమీనా, తండ్రి పేరు అబ్దుల్లా. తల్లి పేరేంటి? అమీనా, తండ్రి పేరు అబ్దుల్లా. అయితే వీరు అరేబియా దేశంలోని ముస్లింలలో కురేషి తెగకు చెందినవారు. అరేబియా దేశంలోని ముస్లింలలో ఉన్నటువంటి కురేషి తెగకు చెందినవాడు. తర్వాత మామగారైన అబూ తాలిబ్ అనేవాడు ఈ మహమ్మద్ ప్రవక్తను పెంచడం అనేది జరిగింది. మహమ్మద్ ప్రవక్త యొక్క భార్య ఖతీజా. ఈమెని తీతేజ అని కూడా పిలుస్తాం. ఖతీజా అన్న తీతేజ అన్న ఒకటే. మహమ్మద్ ప్రవక్త యొక్క భార్య పేరు తీతేజ లేదా ఖదీజా అని పిలుస్తాం. తన 40వ ఏట జ్ఞానోదయం కలిగింది. ఇతను 570 సంవత్సరంలో జన్మించిండు. మహమ్మద్ ప్రవక్తకు 40 సంవత్సరాల వయసులో జ్ఞానోదయం అయింది. 570 ప్లస్ 40 కలుపుకుంటే ఎంత అవుతుంది? 610. అంటే ఇస్లాం మతం ఎప్పుడు పుట్టింది? 610 సంవత్సరంలో పుట్టింది. మహమ్మదు చిన్నప్పటి నుంచి కూడా కారణజన్ముడు. కారణజన్ముడైనటువంటి భగవంతుడు ఈ భూమి మీద ఎందుకు జన్మిస్తలేడో తెలుసుకుందామని చెప్పి మక్కా నగరంలో హీరా అనే పర్వతం ఉన్నది. ఆ హీరా పర్వతం దగ్గరికి పోయి అనేక రోజులు తపస్సు చేశారు. అనేక రాత్రులు తపస్సు చేశాడు. చివరికి జిబ్రాయిల్ అనే దేవత ఈయనకు ప్రత్యక్షమైంది. మహమ్మద్కు మక్కా నగరంలో అనేక రాత్రులు తపస్సు చేస్తే జిబ్రాయిల్ అనే దేవదూత ఇతనికి ప్రత్యక్షమై నీవే భగవంతుని ప్రవక్తవు అని కొన్ని అశిరమైన పదాలను ఇతనికి వినిపించింది. వినిపించడం అనేది జరిగింది.
అతడు క్రీస్తకము 632 సంవత్సరంలో మహమ్మద్ ప్రవక్త మరణించాడు. మహమ్మద్ ప్రవక్త ఎప్పుడు మరణించాడు? 632 సంవత్సరంలో మరణించాడు. మహమ్మద్ మరణానంతరము ఉమ్మయాదులు, ఖలీఫాలు అనేవారు ఈ మత విస్తరణకు బాగా కృషి చేశారు. మహమ్మద్ ప్రవక్త యొక్క మరణానంతరము ఉమ్మయాదులు, ఖలీఫాలు ఈ మత విస్తరణకు బాగా పాటుపడ్డారు. ఖలీఫాలు అంటే ఇస్లాం మత పెద్దలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలకు అందరికీ పెద్ద ఖలీఫా అని చెప్పేస్తారు. మహమ్మద్ ప్రవక్తను అల్లా యొక్క దూతగా భావిస్తారు. మహమ్మద్ ప్రవక్తను అల్లా యొక్క దూతగా భావించడం అనేది జరిగింది. ఖలీఫాలు ఇస్లాం మతస్థులు మత రాజకీయాలలో వీరి యొక్క జోక్యం కూడా ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత మహమ్మద్ ప్రవక్త బోధించినటువంటి ముఖ్యమైన సూత్రాలు ఒక 4 ఉన్నాయి. నెంబర్ 1 పాయింట్, ఏకేశ్వరోపాసన అంటే ఒక్కడే దేవుడు అని అర్థం. నిర్గుణోపాసన విగ్రహారాధన పూజించకుండుట. నిగ్రహారాధన అంటే ఏంటంటే విగ్రహాలను పూజించకుండుట. సాంఘిక సమానత్వము అంటే ముస్లింలందరూ కూడా సోదర భావంతో సమానులు అని అర్థం. ఆ తర్వాత నిరాడంబరమైన ఆరాధన ఈ మతం యొక్క ముఖ్య లక్షణాలు. నిరాడంబరమైనటువంటి ఆరాధన ఈ మతానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి లక్షణాలు. ఇవే అడుగుతాడు మనకు ఎగ్జామ్లో. మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పాడంటే ఏకేశ్వరోపాసనను బోధించాడు. నిర్గుణోపాసన అంటే విగ్రహారాధన ఉండకూడదు, ఒక్కడే దేవుడు, విగ్రహారాధన ఉండకూడదు. ఆ తర్వాత సాంఘిక సమానత్వం, ముస్లింలందరూ కూడా సమానులే అని బోధించాడు. తర్వాత నిరాడంబరమైన పూజా విధానము, నిరాడంబరమైన పూజా విధానాలే ఈ మతం యొక్క ముఖ్యమైన లక్ష్యాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకము 632 సంవత్సరంలో చనిపోయాడు. మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకము 632 సంవత్సరంలో మరణించాడు. ఇతను మరణించినాక 100 సంవత్సరాలకు మహమ్మద్ ప్రవక్త మరణించినాక 100 సంవత్సరాలకు ఇస్లాం మతము యూరప్ ఖండంలోని స్పెయిన్ దేశం నుండి తూర్పున భారతదేశం వరకు ఈ మతం, ఇస్లాం మతం అనేది విస్తరించింది. మహమ్మద్ ప్రవక్త 632 సంవత్సరంలో మరణించాడు. మహమ్మద్ ప్రవక్త మరణించిన తర్వాత ఈ మతము ఇంకా బాగా విస్తరించింది. యూరప్ ఖండంలో స్పెయిన్ దేశం నుండి ఆసియా ఖండంలో భారతదేశం వరకు కూడా ఈ మతము అనేది విస్తరించింది. ఆ తర్వాత ఖలీఫా వాలిద్, ఇస్లాం మత పెద్ద ఖలీఫా. అతని కొరకు శ్రీలంక నుండి, సింహలము నుండి బహుమతులతో తీసుకొని వెళ్తున్న కొన్ని నౌకలను దేవాల్ అని కూడా అంటారు, దేవాల్ లేదు దేబల్ అనే ఓడరేవు వద్ద కొంతమంది సముద్ర దొంగలు ఈ వస్తువులను దొంగిలించారు. ఇస్లాం మత పెద్ద ఖలీఫాకు ఆయన పేరు ఏంటంటే వాలిద్ అని. అతనికి సింహల దేశం నుంచి బహుమతులతో కూడిన నౌకలు ఈ పర్షియా దేశానికి పోతున్నాయి. ఇప్పుడు దాన్ని మనము ఈ పర్షియా దేశాన్ని ఇరాన్ అని పిలుస్తున్నాం. ఆ బహుమతులను సింధు రాజ్యంలో దేవాల్ అనే ఒక ఓడరేవు ఉంటుంది. ఆ దేవాల్ అనే ఓడరేవు దగ్గర సముద్రపు దొంగలు దానిని అడ్డగించుకోవడం అనేది జరిగింది. సముద్ర దొంగలు ఆ ఓడలను అడ్డగించి ఓడలలో ఉన్న సరుకులను దోచుకొని పోవడం అనేది జరిగింది. ఈ విధంగా ఎప్పుడైతే తన సరుకులను దొంగిలించబడ్డాయో ఇమీడియట్లీ ఆ పర్షియా రాజు ఖలీఫా వాలిద్ అనేవాడు. ఖలీఫా అంటే టర్కీ దేశాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి, ఇస్లాం చక్రవర్తి ఖలీఫా అంటాం. ఆయననే ఒట్టోవాన్ సామ్రాజ్య నిర్మాత అని కూడా చెప్పుకుంటాం. ఖలీఫా వాలిద్ కోసం పోతున్న నౌకలను భారతదేశంలో దేవాల్ అనే ఓడరేవు దగ్గర సముద్ర దొంగలు దాన్ని దోచుకుంటే ఇమ్మీడియట్లీ అతను ఏం చేశాడంటే సింధు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు దాహిర్. సింధు రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు దాహిర్.
కొన్ని పుస్తకాలలో దాహర్ అని కూడా ఉంటుందండి, నథింగ్ ఏం కాదు. ఈ దాహర్ అనేవాడు పరిపాలించేటప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్కు అల్లావుద్దీన్ ఖిల్జీకి మహమ్మద్ బిన్ సింధు ప్రాంతాన్ని దాహిర్ అనే రాజు పరిపాలించేటప్పుడు సముద్రపు దొంగలు ఈ ఖలీఫా వాలిద్ యొక్క సరుకులను దొంగలు దోచుకున్నారు. దానికి ఖలీఫా వాలిద్ అనేవాడు, నీ రాజ్యంలో వర్తకం జరిగింది, దానికి నీవే బాధ్యతవి, పోయినటువంటి నా సరుకులను తిరిగి చెల్లించాలి అని చెప్పి అతనికి ఒక లేఖ రాశాడు. దానికి ప్రతీకగా ఈ పంజాబు పాలకుడు దాహిర్ అనేవాడు సరి అయిన సమాధానము ఇవ్వలేదు. కాబట్టి ఈ వాలిద్ అనేవాడు తన వైస్రాయ్ హజ్జాజ్కు పురమాయించాడు, ఇలా జరిగింది, భారతదేశం మీద దాడి చేయమని చెప్పి. ఈ వైస్రాయ్ ఖలీఫా యొక్క వైస్రాయ్ పేరు ఆల్ హజ్జాద్. ఖలీఫా యొక్క వైస్రాయ్ పేరు ఆల్ హజ్జాద్. ఈ ఆల్ హజ్జాద్ అనేవాడు తన సైన్యాలతోటి భారతదేశం మీద దాడి చేసిండు. ఆల్ హజ్జాద్ తన సైన్యంతో భారతదేశంలోని ఓడరేవుల మీద దాడులు చేస్తే ఈ దాహిరు అతన్ని ప్రతిఘటించిండు. కానీ ఇద్దరికి జరిగిన మధ్య యుద్ధంలో ఈ పంజాబ్ పాలకుడు దాహిర్ ఓడిపబడి యుద్ధ భూమిలో చంపబడ్డాడు. ఈ విధంగా అరబ్బులు అనేవాళ్ళు విజయం సాధించడం అనేది జరిగింది. సింధు రాష్ట్రం మీద అరబ్బుల దండయాత్ర క్రీస్తు శకము 712 సంవత్సరంలో జరిగింది. ఖలీఫా యొక్క వైస్రాయి సైన్యాలు మహమ్మద్ బిన్ కాసిం యొక్క వైస్రాయి హజాద్ యొక్క సైన్యాలను నడిపింది ఎవరంటే మహమ్మద్ బిన్ కాసింకు తర్వాత ఈ దాహిర్కు మధ్యన అలోర్ అనే ప్లేస్ దగ్గర, పంజాబ్లో ఉంటుంది, అలోర్ అనే ప్లేస్ దగ్గర యుద్ధం జరిగింది. ఈ యుద్ధ భూమిలో పంజాబు పాలకుడు దాహర్ అనేవాడు చంపబడతాడు. పంజాబు ప్రాంతము అరబ్బుల వశం కావడం అనేది జరిగింది. ఈ విధంగా 712 సంవత్సరంలో సింధు ప్రాంతం మీద దాడి చేసి అరబ్బులు అనేవాళ్ళు పంజాబ్ ప్రాంతాన్ని, ముల్తాన్ ప్రాంతాలను ఆక్రమించారు. తదనంతరము రాష్ట్రకూటులతోటి వర్తక సంబంధాలను పెంచుకున్నారు. రాష్ట్రకూటులు అనేవాళ్ళు వర్తక సంబంధాలను అరబ్బులు రాష్ట్రకూటులతోటి వర్తక సంబంధాలను పెంపొందించుకున్నారు. అరబ్బులు సింధు, ముల్తాన్ ప్రాంతాలను పరిపాలించారు. భారతదేశంలో మొదటిసారి ఇస్లాం మతాన్ని ప్రవేశపెట్టినవారు అరబ్బుల ద్వారా భారతీయ సంస్కృతి పశ్చిమాసియా దేశాలకు, యూరప్ దేశాలకు విస్తరించింది. భారతీయులు భారతదేశంలో ఉన్న గణిత శాస్త్రాన్ని, వైద్య శాస్త్రాలను వారి భాషలోకి అనువదించుకొని యూరప్ దేశస్తులకు, మధ్యాసియా దేశస్తులకు అందించారు. కాబట్టి అరబ్బులను భారతీయ సాంస్కృతిక రాయబారులు అని చెప్పి మనం పిలుచుకోవడం అనేది జరిగింది. అరబ్బులు ఏం చేశారు? భారతీయ గణిత శాస్త్రాలను, వైద్య శాస్త్రాలను తమ భాషలోకి అనువదించుకొని పశ్చిమాసియా దేశాలకు, యూరప్ దేశాలకు అందించారు. భారత భూమిపై మొట్టమొదటిసారిగా ఇస్లాం అధికారాన్ని నెలకొల్పిన ఘనత అరబ్బులకే దక్కుతుంది. దీని తదనంతరము క్రీస్తు శకము 997 సంవత్సరంలో సబుక్తజిన్ మరణించిన తర్వాత అతని కొడుకు మహమ్మద్ గజనీ అనేవాడు గజనీ ప్రాంతానికి పరిపాలకుడయ్యిండు. అరబ్బుల అధికారము భారతదేశంలో సింధు, ముల్తాన్ల వరకు మాత్రమే పరిమితమైంది. మహమ్మద్ గజనీ 971 సంవత్సరంలో జన్మించాడు. 998 సంవత్సరంలో తన తమ్ముడు ఇస్మాయిల్ను ఓడించి రాజ్యాధికారాన్ని చేపట్టాడు. సబుక్తజిన్ యొక్క కొడుకు మహమ్మద్ గజనీ. ఇతను 971లో జన్మించాడు. 998 సంవత్సరంలో తమ తమ్ముడైనటువంటి ఇస్మాయిల్ను ఓడించి రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఇతను ససానిద్ వంశాధికారాన్ని తుదముట్టించాడు. మహమ్మద్ గజనీ సైనిక విజయాల చేత ప్రభావితుడైనటువంటి ఖలీఫా అతనికి సుల్తాను హోదానిచ్చి యామెస్ ఉద్ దౌలా అనే బిరుదునిచ్చి సత్కరించడం అనేది జరిగింది. మహమ్మద్ గజనీ సాధించినటువంటి సైనిక విజయాల పట్ల ప్రభావితమైనటువంటి ఖలీఫా
ఇస్లాం మత పెద్ద, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింల మత పెద్ద ఖలీఫా. ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి మహమ్మద్ గజనీకి యామిస్ ఉద్ దౌలా అనే బిరుదునిచ్చి సత్కరించాడు. ఈ మహమ్మద్ గజనీ 1000 సంవత్సరం నుంచి 1026 సంవత్సరాల వరకు సంవత్సరాల మధ్యన 17 సార్లు భారతదేశం మీద దండయాత్ర చేశాడు. మహమ్మద్ గజనీ క్రీస్తు శకము 1000 సంవత్సరం నుంచి 1026 సంవత్సరాల మధ్యకాలంలో 17 సార్లు భారతదేశం మీద దండయాత్ర చేశాడు. ఇతని దండయాత్రకు కారణాలు ఎగ్జామ్లో అడిగేది ఇదేనండి. మహమ్మద్ గజనీ యొక్క దండయాత్రకు కారణాలు, మహమ్మద్ గజనీ యొక్క దండయాత్ర ఫలితాలు. మహమ్మద్ గజనీ భారతదేశం మీద దండయాత్ర చేయటానికి గల కారణాలు. నెంబర్ 1 పాయింట్, హిందుస్థాన్ అపారమైన సిరి సంపదలకు నిలయము కాబట్టి ఆ సిరి సంపదలను అన్నిటిని కూడా దోసుకోవాలనేది అతని యొక్క కోరిక. రెండవది, హిందుస్థాన్ అనేది విగ్రహారాధనకు నిలయమైనది కాబట్టి హిందూ దేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి విగ్రహారాధనను ధ్వంసము చేయాలి. మూడవది, భారతదేశంలో ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలి అనే కోరికతోటి ఆయన భారతదేశం మీద దండయాత్ర చేసుకుంటూ వచ్చాడు. మనకి ఎగ్జామినేషన్లో అడిగే క్వశ్చన్, మహమ్మద్ గజనీ భారతదేశం మీద దండయాత్ర చేయటానికి గల కారణాలు. నెంబర్ 1 పాయింట్, భారతదేశం యొక్క సంపద కొలగొట్టాలి. నెంబర్ 2, భారతదేశంలో ఉన్న విగ్రహారాధనను ధ్వంసం చేయాలి. నెంబర్ 3 పాయింట్, భారతదేశంలో ఇస్లాం మతాన్ని వ్యాపింప చేయాలి అనేది ఇతని కోరిక. ఆ ఉద్దేశాలతోటి 1000 సంవత్సరం నుంచి 1026 సంవత్సరాల మధ్యకాలంలో 17 సార్లు అతను భారతదేశం మీద దండయాత్ర చేసుకుంటూ రావడం అనేది జరిగింది. ఈ మహమ్మద్ గజనీ యొక్క దండయాత్ర ఫలితాలను తీసుకున్నట్లయితే భారతదేశం యొక్క సంపద తరలించకపోబడింది, విగ్రహాలు ధ్వంసం చేయబడినవి, మన దేశంలో ఇస్లాం మత వ్యాప్తి జరిగింది. మహమ్మద్ గజనీ దండయాత్ర ఫలితాలు. నెంబర్ 1 పాయింట్, భారతదేశంలో సంపద తరలించకపోబడింది. ఆ తర్వాత భారతదేశంలో ఇస్లాం మత వ్యాప్తి జరిగింది, భారతదేశంలో విగ్రహారాధన ధ్వంసము చేయబడింది. ఆ తర్వాత గజనీ మహమ్మదు చిట్టచివరిగా క్రీస్తకము 1026 సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ దేవాలయాన్ని కొల్లగొట్టి అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని ధ్వంసం చేయడం అనేది జరిగింది. అయితే గజనీ మహమ్మదు భారతదేశం మీద దండయాత్ర చేసి విజయం సాధించినంటే కారణం ఏంటంటే ఆనాడు ఉత్తర భారతదేశ రాజకీయ వ్యవస్థ మొత్తం కూడా అనైక్యంగా ఉండడం వలనే ఇతను మన మీద 17 సార్లు దండయాత్ర చేశాడు. చివరి దండయాత్ర 1026 సంవత్సరంలో గుజరాత్లోని సోమనాథ దేవాలయం మీద దండయాత్ర చేసి అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని కొల్లగొట్టి అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని ధ్వంసం చేసి అపార సంపదను తీసుకొని పోవడం అనేది జరిగింది. ఈ గజనీ మహమ్మదు 1029 సంవత్సరంలో మరణించాడు. దాని తదంతరము మన భారతదేశం మీద జరిపిన తురుష్క దండయాత్రలో మరొకటి మహమ్మద్ గోరీ దండయాత్ర. మహమ్మద్ గోరీ 1173 నుంచి 1206 వరకు ఇతను హీరట్, గజనీ రాజ్యాల మధ్య పర్వతగిరిలో ఉన్నటువంటి రాజ్యాన్ని పరిపాలించడం అనేది జరిగింది. మహమ్మద్ గోరీ 1173 సంవత్సరం నుంచి 1206 వరకు హీరాటు, గజనీ రాజ్యాల మధ్య భారతదేశంలో ఉంటుంది. హీరాటు, గజనీ రాజ్యాల మధ్య ఉన్న పర్వతగిరిలో ఉన్న రాజ్యము గూర్ రాజ్యము ఆక్రమించడము జరిగింది. మహమ్మదు ఈ వంశంలో మొదటి రాజు. మహమ్మద్ అనేవాడు ఈ వంశంలో మొదటి రాజు. మహమ్మద్ గోరీ భారతదేశంలో ముస్లింల దండయాత్ర చేయటానికి కారణం, భారతదేశంలో రాజకీయ సార్వభౌమత్వాన్ని నెలకొల్పాలి, ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలి. 2 కారణాలు. గోరీ మహమ్మదు భారతదేశం మీద ఎందుకు దండయాత్రలు చేశాడు? భారతదేశంలో ముస్లింల యొక్క అధికారాన్ని స్థాపించాలి అని, భారతదేశంలో ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలని కోరికతోటి వచ్చాడు. ఈ రెండిటలో కూడా ఈ గోరీ మహమ్మదు సఫలీకృతుడయ్యాడు. మహమ్మద్ గోరీ భారతదేశంలో ఇస్లాం మత వ్యాప్తితో పాటు రాజ్యస్థాపన చేస్తాడు. వచ్చటానికి ఉద్దేశం ఏంటి? సార్వభౌమాధికారాన్ని నెలకొల్పాలి, మతాన్ని వ్యాప్తి చేయాలని వచ్చిండు. ఈ రెండింటిని కూడా ఆయన సక్సెస్ సాధించడం అనేది జరిగింది. తర్వాత శాశ్వత ప్రాతిపదికన పరిపాలనా వ్యవస్థను రూపొందించాలనేది ఇతని యొక్క లక్ష్యము. గోరీ మహమ్మదు మొట్టమొదటిసారిగా
1175 సంవత్సరంలో సింధు ముల్తాన్లపై దాడి చేసి పంజాబ్ అనే ప్రాంతాన్ని ఆక్రమించాడు. గోరీ మహమ్మద్ మొట్టమొదట భారతదేశం మీద క్రీస్తు శకము 1175 సంవత్సరంలో దండయాత్ర చేసి సింధు పంజాబ్ సింధు ముల్తాన్ అనే ప్రాంతాలను ఆక్రమించాడు. ఆ తర్వాత 1178 సంవత్సరంలో గోరీ మహమ్మద్ గుజరాత్లో ఉన్నటువంటి అనిల్ వాడా రాజ్యం పైన దండెత్తాడు. గోరీ మహమ్మద్ 1178 సంవత్సరంలో గుజరాత్లోని అనిల్ వాడా ప్రాంతం మీద దండెత్తిండు. ఆ అనిల్ వాడా ప్రాంతాన్ని భీమ్దేవ్ అనే రాజు పరిపాలిస్తున్నాడు. అనిల్ వాడా అనే ప్రాంతాన్ని భీమ్దేవ్ అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఈ భీమ్దేవ్ అనేవాడు గోరీ మహమ్మద్ యొక్క సైన్యాలను ఓడించాడు. ఆ తర్వాత 1179లో గోరీ మహమ్మద్ భారతదేశమే దాడి చేసి పెషావర్ అనే ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఇప్పుడు అది పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రాంతం. ఆ తర్వాత 1186లో గోరీ మహమ్మద్ భారతదేశమే దాడి చేసి లాహోర్ అనే ప్రాంతం వరకు ఆక్రమించాడు. ఈ విధంగా మొదటిసారిగా 1175లో పంజాబ్ సింధు ప్రాంతాలను, 78లో గుజరాత్లోని అనిల్వాడపై దాడి చేస్తే అక్కడ ఓడిపోవడం జరిగింది. తర్వాత 1179లో పెషావర్ను ఆక్రమించాడు. 1186లో లాహోరును ఆక్రమించడం అనేది జరిగింది. ఆ తర్వాత మొదటి తరైన్ యుద్ధము, రెండవ తరైన్ యుద్ధము. మొదటి తరైన్ యుద్ధము, రెండవ తరైన్ యుద్ధము. తరైన్ అనేది ఒక ప్రాంతం పేరు. ఢిల్లీని పరిపాలిస్తున్నటువంటి ఢిల్లీ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్కు విదేశస్థుడైనటువంటి గోరీ మహమ్మద్కు మధ్యన మొట్టమొదటిసారిగా తరైన్ అనే ప్లేస్ వద్ద యుద్ధం జరిగింది. దానిని మొదటి తరైన్ యుద్ధము అంటాం. మొదటి తరైన్ యుద్ధము క్రీస్తు శకము 1191 సంవత్సరంలో జరిగింది. ఢిల్లీ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ వర్సెస్ గోరీ మహమ్మద్. ఇందులో విజేత ఎవరు అంటే పృథ్వీరాజ్ చౌహాన్. మొదటి తరైన్ యుద్ధంలో విజేత పృథ్వీరాజ్ చౌహాన్. తర్వాత రెండవ తరైన్ యుద్ధము క్రీస్తు శకము 1192 సంవత్సరం. రెండవ తరైన్ యుద్ధము క్రీస్తు శకము 1192 సంవత్సరం. పృథ్వీరాజ్ చౌహాన్ వర్సెస్ గోరీ మహమ్మద్ల మధ్యన జరిగింది. పృథ్వీరాజ్ చౌహాన్ వర్సెస్ గోరీ మహమ్మద్ల మధ్యన రెండవ తరైన్ యుద్ధం అనేది జరిగింది. ఈ యుద్ధ భూమిలో ఢిల్లీ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ ఓడింపబడి చంపబడ్డాడు. భారతదేశ చరిత్ర గతిని మార్చిన నిర్ణయాత్మకమైన యుద్ధాలలో రెండవ తరైన్ యుద్ధము ఒకటి. రెండవ తరైన్ యుద్ధము 1192 సంవత్సరంలో జరిగింది. రెండవ తరైన్ యుద్ధంలో ఢిల్లీ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ ఓడింపబడి చంపబడ్డాడు. ఢిల్లీ అనే ప్రాంతము గోరీ మహమ్మద్ ఆక్రమించుకున్నాడు. ఇది భారతదేశంలో ఒక రకంగా ముస్లింల అధికార స్థాపనకు నాంది పలికిన ఘటనగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత గోరీ మహమ్మద్ ఢిల్లీ చక్రవర్తిని ఓడించి ఢిల్లీని ఆక్రమించుకున్న తర్వాత 1194 సంవత్సరంలో కనోజు రాజ్య పాలకుడు జయచంద్రునితోటి యుద్ధం చేశాడు. దాన్ని చందావార్ యుద్ధము అని పిలుస్తాం. చందావార్ యుద్ధము 1194 సంవత్సరంలో జరిగింది. ఈ యుద్ధము కనోజు రాజ్య పాలకుడు జయచంద్రునికి గోరీ మహమ్మదులకు మధ్యన జరిగింది. కనోజు రాజ్య పాలకుడు జయచంద్రునికి విదేశస్థుడైనటువంటి గోరీ మహమ్మద్ మధ్యన యుద్ధం జరిగింది. ఈ యుద్ధములో జయచంద్రుడు ఓటమి చెంది ఆ తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకోవడం అనేది జరిగింది. తర్వాత 1195 సంవత్సరంలో గోరీ మహమ్మద్ బయానా రాష్ట్రం మీద దాడి చేసి విజయం సాధించాడు. గ్వాలియర్ అనే ప్రాంతాన్ని ఆక్రమించాడు. మధ్య భారతదేశంలో ఉన్నటువంటి రాజపుత్రుల యొక్క సంస్థానాలు బయానా, గ్వాలియర్, ఈ రెండిటిని గోరీ మహమ్మద్ 1195లో ఆక్రమించాడు. గోరీ మహమ్మద్ భారతదేశం నుంచి వెళ్ళిపోతూ తన ప్రతినిధిగా భారతదేశంలో తను జయించిన ప్రాంతాల మీద కుతుబుద్దీన్ ఐబక్ అనే వారిని తన ప్రతినిధిగా నిలిపాడు. 1205 సంవత్సరంలో గోరీ మహమ్మద్ చివరిసారిగా భారతదేశం మీద దాడి చేసిండు. భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతంలో గక్కర్లు అనే ఒక కొండ జాతి ప్రజలు ఉన్నారు. గక్కర్లు అనే ఒక కొండ జాతి ప్రజలు ఉన్నారు. ఆ గక్కర్లను ఈయన యుద్ధం చేశాడు గక్కర్లతోటి. ఆ గక్కర్లతో జరిగిన యుద్ధంలో
మొదట గక్కర్లు ఓడిపోతారు. ఆ తర్వాత మెరుపు దాడి చేసి గోరీ మొహమ్మద్ను చంపేస్తారు. ఈ విధంగా 1206 సంవత్సరంలో గక్కర్ల చేతిలో యుద్ధభూమిలో గోరీ మొహమ్మద్ చంపబడతాడు. గోరీ మొహమ్మద్ను భారతదేశంలో ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఘనత దక్కుతుంది. గోరీ మొహమ్మద్కు భారతదేశంలో ఇస్లాం మతాన్ని ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఘనత దక్కుతూ ఉంటుంది. గోరీ మొహమ్మద్ని ఏమంటామంటే ది ఫౌండర్ ఆఫ్ ద ఇస్లామిక్ ఎంపైర్, ది ఫౌండర్ ఆఫ్ ద ఇస్లామిక్ ఎంపైర్ ఇన్ ఇండియా. భారతదేశంలో ముస్లిం సామ్రాజ్య స్థాపకుడని గోరీ మొహమ్మద్ను అంటాము. గోరీ మొహమ్మద్ యొక్క ప్రతినిధి కుతుబుద్దీన్ ఐబకు. ఈ విధంగా భారతదేశంలో ఇస్లాం మతం అనేది రాజ్యస్థాపన అనేది జరగటానికి నాంది పలికింది. దీనికంటే ముందు మనకు చిన్న టాపిక్ రాజపుత్రులు అనేది ఉంటుంది. ఈ రాజపుత్రులు హర్షవర్ధనుని తర్వాత ఉత్తర భారతదేశంలో అనేక మంది రాజపుత్రులు వివిధ వంశనామాలతోటి పరిపాలించారు. హర్షవర్ధనుని తర్వాత ఉత్తర భారతదేశంలో వివిధ రాజపుత్రులు వివిధ వంశనామాలతోటి వివిధ ప్రాంతాలను పరిపాలించారు. రాజపుత్రుల చరిత్ర తెలుసుకోవాలి అంటే వారి వీర గాథలు మనకు ప్రధానమైనటువంటివి. కల్నల్ టాడ్ అనే బ్రిటిష్ చరిత్రకారుడు రాజస్థాన్ కథావళి అనే గ్రంథం రాశాడు. కల్నల్ టాడ్ అనే బ్రిటిష్ చరిత్రకారుడు రాజస్థాన్ కథావళి అనే గ్రంథం రాశాడు. పృథ్వీరాజ్ రాసో అనే గ్రంథాన్ని చాంద్ బర్దాయ్ అనే వ్యక్తి రాశాడు. పృథ్వీరాజ్ రాసో అను గ్రంథమును చాంద్ బర్దాయ్ రాశాడు. ఇందులో రాజపుత్రుల గురించి పూర్తి అవగాహన అనేది మనకు ఉంటుంది. రాజపుత్రుల యొక్క ఆచారాలను పరికించిన తర్వాత రాజపుత్రులు విదేశస్తులని చాలామంది చరిత్రకారుల యొక్క అభిప్రాయము. రాజపుత్రులు మేము సూర్యవంశ చంద్రవంశ క్షత్రియులమని చెప్పుకోవడం అనేది జరిగింది. చంద్రవంశ క్షత్రియులమని చెప్పుకున్నారు. రాజపుత్రుల కాలంలో చారిత్రకమైన రచనలు భారతదేశంలో ప్రారంభమైనవి. రాజపుత్రుల కాలంలో చారిత్రకమైనటువంటి రచనలు రాజపుత్రుల కాలంలో ప్రారంభమైనవి. కలహానుడు అను కవి సంస్కృత భాషలో రాజతరంగిణి అనే గ్రంథం రాశాడు. కలహానుడు అనే కవి సంస్కృత భాషలో రాజతరంగిణి అనే గ్రంథం రాశాడు. ఇది సంస్కృత భాషలో మొదటి చారిత్రక గ్రంథం. గ్రంథంగా చెప్తాం. రాజతరంగిణిక గ్రంథము క్రీస్తు శకము 12వ శతాబ్దం నాటి కాశ్మీరీ దేశ చరిత్ర గురించి వివరిస్తుంది. అలాగే బిలహానుడు విక్రమాంక దేవ చరిత్ర అనే గ్రంథం రాశాడు. అండ్ దెన్ రాజపుత్రులు సంస్కృత భాషను పోషించారు. రాజపుత్రుల కాలంలో ఆస్థాన భాష సంస్కృతము. రాజపుత్రులు గిరి దుర్గాలను నిర్మించారు. గిరి అంటే పర్వతం. ఆ పర్వతం పైన దుర్గాలను నిర్మించుకున్నారు. గిరి దుర్గాలను నిర్మించుకోవడం అనేది జరిగింది. రాజపుత్రులు కాలంలో సమాజంలో 4 వర్ణాలు ఉన్నవి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇవే కాకుండా 64 వర్ణాలు ఉన్నవి. 64 వర్ణాలు అనేవి రాజపుత్రుల కాలంలో ఉన్నవి. దీంతోపాటుగా నలంద, వారణాసి, తక్షశిల, వల్లభి ఇవి రాజపుత్రుల కాలం నాటి విశ్వవిద్యాలయాలు. నలంద, వల్లభి, తక్షశిల, వారణాసి రాజపుత్రుల కాలం నాటి విశ్వవిద్యాలయాలు. రాజపుత్రుల కాలంలో అధికార లాంగ్వేజీ సంస్కృతము. చారిత్రక రచనలు ప్రారంభమైంది రాజపుత్రుల కాలంలోనే. రాజపుత్రులు భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు అద్భుతమైన దేవాలయాలు నిర్మించారు. రాజపుత్రులు రాజస్థాన్ రాష్ట్రంలో దిల్వారా మందిరాలను నిర్మించారు. రాజపుత్రులు రాజస్థాన్లో దిల్వారా మందిరాలను నిర్మించారు. ఈ మందిరాలు జైన మతానికి సంబంధించినవి. తర్వాత మధ్యప్రదేశ్లో ఖజురహో అనే ప్లేస్ దగ్గర మధ్యప్రదేశ్లో ఖజురహో అనే దగ్గర అద్భుతమైన దేవాలయాలను నిర్మించారు. ఈ ఖజురహో దేవాలయాలను
చందేలులు అనే రాజవంశం. ఖజురహో దేవాలయాలను చందేలులు అనే రాజవంశము నిర్మించారు. ఆ తర్వాత రాజపుత్రులు గుజరాత్లో సోమనాథ ఆలయం అనే దాన్ని నిర్మించారు. రాజస్థాన్లో దిల్వారా మందిరాలు, గుజరాత్లో సోమనాథ దేవాలయము, మధ్యప్రదేశ్లో భోపాల్ సమీపంలో ఖజురహో దేవాలయాలు నిర్మించారు. ఇవే కాకుండా ఒరిస్సా రాష్ట్రంలో పూరి జగన్నాథ ఆలయము, ఒరిస్సా రాష్ట్రంలో పూరిలో జగన్నాథ ఆలయము నిర్మించారు. కోనార్క్లో సూర్య దేవాలయం, కోనార్క్ అనే ప్రాంతం దగ్గర సూర్య దేవాలయం అనే దాన్ని నిర్మించారు. కోనార్క్లో సూర్య దేవాలయము. భువనేశ్వర్ లింగరాజ ఆలయం, భువనేశ్వర్లో లింగరాజ ఆలయము. ఈ దేవాలయాలను రాజపుత్రుల కాలంలో నిర్మించబడింది. మరొకసారి, రాజపుత్రుల కాలంలో చారిత్రక రచనలు ప్రారంభమైనవి. రాజపుత్రుల కాలంలో సంస్కృతము రాజభాష. రాజపుత్రుల యొక్క చరిత్ర తెలుసుకోవడానికి ముఖ్యమైనటువంటి ఆధారాలు చాంద్ బర్దాయి రచించిన పృథ్వీరాజ్ రాసు అనే గ్రంథము, కల్నల్ టాడ్ రచించిన రాజస్థాన్ కథావళి అనే గ్రంథం. ఈ రెండు ప్రధానమైన ఆధారాలు. ఆ తర్వాత రాజపుత్రులు వివిధ వంశనామాలతోటి పరిపాలించారు. పైగా వారికి ఐక్యత లేకపోవడం కూడా జరిగింది. ఈ రాజపుత్రులలో ఉన్న ఆచారాలు స్వయంవర వివాహ ఆచారము ఉన్నది. ఆ తర్వాత జవహర్ అంటే రాజపుత్ర స్త్రీ ప్రమాద స్థితిని బట్టి తనను తాను రక్షించుకోవడం కొరకు స్వచ్ఛందంగా అగ్నిగుండంలో దూకి మరణించేదాన్ని జవహర్ అని చెప్తాం.